కేవలం కమిటీల నియామకం కాదు, జన సైనికుల నుంచే భవిష్యత్ జనసేన నాయకత్వాన్ని నిర్మించే ఒక బలమైన ప్రక్రియ అది. సో నేను మొదలుపెట్టినప్పుడు ఇల్లు దూరం, చీకటి, గాఢాంధకారం అని చెప్పాను. నాకు తెలియదు, అంటే అంత అయోమయంగా ఉండేది. నాకు ఎలా స్టార్ట్ చేయాలంటే అదే కరెక్ట్. అంటే సో మీకు కొన్ని నేను పంచుకుంటాను మీతోటి. ఓకే, మేజర్ చెప్పగలిగింది ఇదే, మిగతా అని చెప్తాను. నేను ఇంకోటి ఏం చేద్దాం అనుకున్నానంటే, నాకు ఒకటి చెప్పి కీలకమైంది. ఈ రోజున 18,000 మంది సాధక్స్ ఉన్నారు. 18,000 మంది సాధక్స్. యు ఆర్ ఫస్ట్ లీడర్, అంటే ఫస్ట్ ప్రైమరీ లీడర్షిప్ మీదే పార్టీది. యు ఆర్ లీడర్స్. అంటే మొదటి లైన్ అండ్ లెంత్లో నిలబడే నాయకత్వం మీదే. అండ్ దట్స్ వై యువర్ సాధక్స్. అంటే మీరు 18,000 మంది తలుచుకుంటే జనసేన నిర్మాణం ఎలా ఉంటుంది మీరు ఊహించుకోగలరా? నాకు ప్రాణాలు వద్దు, పని చేయండి చాలు. మళ్ళీ నాకు ఆ బరువు నాకెందుకు, ఇంట్లో అంత తిడతారు నన్ను. నాకు ప్రాణాలు వద్దు, పని చేయండి చాలు. అంటే మనం ప్రాణాలు ఇచ్చేంత గొప్ప విలన్స్ కూడా అక్కడ లేరబ్బా. అక్కడ అంత గొప్ప వ్యక్తులు ఉంటే ఇప్పుడు సమాజం వేరుగా ఉండేది కదా. అంటే ఇది సో కొన్ని చెప్పి మనం 18,000 మంది ఉన్నారు కదా. నేనేం చెప్పానంటే, మొన్న కమిటీస్ వేసినప్పుడు నా కోరిక 18,000 మంది సాధక్స్ని నేను ఇలా కలవాలని చెప్పి నా ఫస్ట్ గోల్ అది. అలాగే మనం ప్రతి ఒక్కళ్ళకి, అంటే ప్రతి ఊర్లో, ప్రతి పార్లమెంట్లో, ఇక్కడ వేదిక పైన ఉన్న నాయకులకి సపోజ్ ఒక బాధ్యత అప్ప చెప్తే వాళ్ళు కనీసం ఒక 2,000 మంది తెలిసి ఉండాలి. రేపు పొద్దున ఎవరైనా, ఉదాహరణకి మన బొమ్మిడి నాయకుని కానీ పంపించింది నెల్లూరు, పంపిస్తున్నప్పుడు ఆయనకి దాదాపు ఒక 2,000 మంది తెలియాలి. ఇది అయిపోయే లోపు, కంప్లీట్ ఎక్సర్సైజ్ అయిపోయే లోపు. నాగబాబు గారిని అరకు పంపిస్తున్నా, కూర్చోబెట్టడానికి కొంచెం ప్రేమగా మాట్లాడగలడు, ప్రకృతి ప్రేమికుడు, మొక్కల్ని సంరక్షించేవాడు. అందుకే మీరు ఆయన్ని అంటే చాలా ఆలోచించి పంపించాం ఒక్కొక్కరిని కూడా. మన పల్నాడికి మన బాలినేని గారు కరెక్ట్ అనిపించింది. అంటే బ్రహ్మనాయుడు నేలకి మన బాలినేని గారి కరెక్ట్ అనిపించింది. కాకినాడ తట్టుకోవాలంటే మన సామినేని గారు కరెక్ట్ అనిపించింది. అసలు ఒక్కొక్కరిని నేను ఒకటి 10 సార్లు ఆలోచించి మిగతా వాళ్ళతో మాట్లాడి, నేను నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నా, 10 సార్లు మాట్లాడి, కింద క్షేత్రస్థాయిలో మాట్లాడి, ఒక్కడికి అన్నీ ఏం తెలుస్తాయి చెప్పండి, అందరూ 10 మందితో మాట్లాడాలి కదా. అలాగే మన దుర్గేష్ గారిని అమలాపురం పంపితే బంధువులు ఎక్కువ అండి, మళ్ళీ ఏం జరుగుతుందో తెలియదని మొహాట పడతారేమో అనిపించలేదు. అంటే సరదాగా చెప్తున్నాను. కానీ ఒకసారి మొహాటాలు ఉండే, మనోడేనండి కొంచెం పెట్టేయండి అంటే కబుక్కుని మొహాట పెట్టి పెట్టేస్తారా? ఇవన్నీ ఇట్లా ప్రతిదీ ఆలోచించి, అంటే నేనేం చెప్పానంటే, అన్నీ మీరు రైట్ చేయాలి, 100% రైట్ చేయాలని నన్ను ఆలోచించకండి. ఒక ప్రయత్నం మొదలు పెడతాం. అంటే అంబేద్కర్ గారు చెప్పింది, కాన్స్టిట్యూషన్ ఈజ్ అ లివింగ్ డాక్యుమెంట్. దాన్ని ముందుకు తీసుకెళ్లే వ్యక్తుల స్పిరిట్ని బట్టి ఉంటుంది ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద డాక్యుమెంట్. అందుకని ఇట్స్ కాల్డ్ లివింగ్ డాక్యుమెంట్. అలాగా మన పార్టీ నిర్మాణం 100% ఇంటెన్షన్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ రైట్. సో నాయకులకు కూడా మిమ్మల్ని ఒకసారి చూస్తే, మీరు మనం ఎదురుబెదురుగా కూర్చొని ఒకసారి మనం మాట్లాడుకుంటే, అంటే మీరు ఎంత నిలబడ్డారో మన వాళ్ళకి తెలిస్తే దాని తాలూకు విలువను మరింత ఇనుమడింపు చేయగలరు నాయకులు. అందుకని వారి ముందు నేను తీసుకుంటాను. బాబు కొంచెం సౌండ్ తగ్గించండమ్మా, అందరూ బయటికి వెళ్ళి కరెక్ట్ చేయండి. అంటే ఈరోజు జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ ఏర్పాటు, నా మాటని చాలా క్షుణ్ణంగా తీసుకోండి, అంటే జాగ్రత్తగా వినండి. ఈరోజు మీరు ఎవరినైతే తీసుకుంటున్నారో ఈ నిర్మాణ సారథుల సమాచార సేకరణ, భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ నాయకత్వం ఇక్కడి నుంచే వస్తుంది బలవంతం. అన్ని స్థాయిల్లో
అంటే వ్యవస్థలు బలోపేతం చేయాలి అంటే వ్యక్తులు లేనిది వ్యవస్థను బలోపేతం చేయలేం. ఎలాంటి వ్యవస్థ, బలమైన వ్యవస్థ కావాలంటే బలహీనుల చేతుల వ్యవస్థ పెడితే వీగిపోద్ది. అంటే మీరందరూ నలిగారు, పుష్కర కాలం పైన నలిగారు మీరందరూ. సో మీరు ఏ పనులు చేస్తున్నారు, మీరు శ్రామికుల, మీరు ఏ పని చేస్తారు నాకు అది మీ దేశానికి పనికొచ్చే ఒక బలమైన రిసోర్సా లేదని చూస్తాను, అంతే చూస్తున్నాను మిమ్మల్ని. ఇలాగా మీకు బాధ్యతలు అప్పచెప్పే ఇవన్నీ కూడా మేజర్గా కులాలు మీ భవిష్యత్తులో చాలా మాట్లాడుతూ ఎక్కువ వస్తాయి మీకు ఇవన్నీ. ఇది మటుకు మీరు ఒక కీలకమైనది మీరు అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి. నేను ఆల్వేస్ ఐ బిలీవ్, అంటే నేను నా పూర్తి నమ్మకం నాకు దేశమే. నాకు కులం అనేది మనకు సామాజిక చిత్రపటం, అది మన సామాజిక సత్యం, అదొక సోషల్ రియాలిటీ. దాన్ని మనం నేను మార్చాలని ప్రయత్నం చేయను, సరిదిద్దాలని కూడా ప్రయత్నం చేయను. కులాల ఐక్యత అనేది ఎందుకు పదే పదే మాట్లాడుతుంటారు, చాలామంది మాట్లాడుతూ ఉంటారు, చూస్తూ ఉంటాను. పవన్ కళ్యాణ్ నుంచి కులాల గురించి తెగ మాట్లాడతాడు అందరినీ. అంటే నేను చెప్పాను, నేను ఎప్పుడు కులం కార్డు తీసుకుని నేను ఎప్పుడు పాలిటిక్స్ చెయ్యను కూడా భవిష్యత్తులో. నేను రాష్ట్రం బాగుండాలి లేదా దేశం బాగుండాలి, మానవత్వం చచ్చిపోకూడదు, ఈ మూడింటి మీదే ఉంటుంది. కులం ఎప్పుడు కూడా ఇంటి గడప లోపల ఆగిపోవాలి, నేను కోరుకునేది అదే. గడప దాటామా మన సంస్కృతి, మన భాష, మన ధర్మాలు అవి బాధ్యత అవ్వాలి. ఇంకొక 10 అడుగులు వేసామా మానవత్వం, దేశమే గుర్తుకుండాలి. ఇవి తప్ప నాకు కులాలని గురించి వీటి గురించి మాట్లాడడం ఎందుకు మాట్లాడతానంటే, మిగతా వాళ్ళు స్థాయి తగ్గిపోయి దిగజారుడుతనంగా ఇంకా మాట్లాడటం ప్రారంభించిన తర్వాత కరెక్ట్ చేయాలనిపించింది. ఒక జబ్బుని గుర్తించి జబ్బు కోసం మాట్లాడేవాడు, ఇది ఇబ్బందిగా ఉంది నేను కూర్చోబెట్టి ఎందుకు మాట్లాడుతున్నానంటే ప్రతి సార్లు అంటే మీరు తీసుకెళ్లాల్సిన మెసేజ్ కూడా కింద స్థాయిలకి, మన క్షేత్రస్థాయికి నా కోరిక, ఈ దేశంలో ఒక రోజున ఒక బీసీ హాస్టల్ అని కానీ, ఎస్సీ హాస్టల్ అని కానీ, ఎస్టీ హాస్టల్ అని కాకుండా పిల్లలందరికీ ఒకటే హాస్టల్ ఉండాలి, అలాంటి పరిస్థితి నేను కోరుకున్నాను. నా కోరిక అంటే ప్రభుత్వాలే సంవత్సరాలుగా, దశాబ్దాలుగా పిల్లలు, మనం చిన్నప్పుడు మీరు ఊహించండి, మీరు ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి, మనం ఆడుకునేటప్పుడు, మన స్కూల్కి వెళ్ళేటప్పుడు మన ఫ్రెండ్స్ ఎవరు, మనం ఎప్పుడు ఆలోచించు. ఓట్లకి రాగానే అన్న ఆ వీధిలో అన్న మన దళిత సోదరులు అన్న నమస్కారం పెట్టండి అన్న, ఇటు వెళ్ళన్నా మన కాపు సోదరులు అన్న ఇటు దండం పెట్టండి అన్న, అటు మన విశ్వకర్మ సామాజిక వర్గం అన్న ఆ సోదరులకి దండం పెట్టి, అన్నీ విడగొట్టి మాట నాకు చిరాకు ఉంటుంది ఒకసారి వినటానికి. అదే నేను కులాలను బేస్ చేసుకుని నేను లేను. మేము రాజకీయం అలాగే నడుస్తే నాకు తెలియదు, కానీ ఎవరో ఒకరు ఎక్కడో చోట ప్రయత్నం అయితే మొదలు పెట్టాలి. ఒకసారి మనం మాట్లాడుతున్నప్పుడు కులాల్ని కలపడానికి తప్ప విడగొట్టడానికి అయితే నేను చేయను. ఎందుకంటే నేనేమంటానంటే ఎవరి కాస్ట్ ఐడెంటిటీ నేను మార్చలేను, నాకు తెలుసు అది. ఈ మధ్యన నేను రమేష్ గారికి రాజ్యసభ పెట్టినప్పుడు ఎంతమంది ఎన్ని రకాలుగా దాని మీద అసలు ఒక నెల రోజులు గొడవ జరిగింది, ఇంకా జరుగుతుంది నాకు తెలియదు, ఇంకా జరుగుతుండాలి నాకు తెలిసి. నేను ఒక వ్యక్తిని ఎలాగ నేను నిర్ధారిస్తాను, ఎందుకు ఇస్తాను? ఇప్పుడు శివ గారిని గుర్తించినట్టుగానే, మునీర్ని గుర్తించినట్టుగానే రమేష్ గారిని కూడా